హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా బ్యాంక్కి సంబంధించి. బ్యాంక్ అయితే బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది. ఇక సేవింగ్స్ అకౌంట్ అలాగే ఎఫ్డీపై ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్ల ప్రకటన అయితే చేసింది. దీనిలో భాగంగా ₹1,00,000 డిపాజిట్ చేసినట్లయితే ఎంత వస్తుంది అనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా దాదాపు అన్ని బ్యాంకులు కూడా ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను అయితే సవరిస్తూ ఉంటాయి. ఆర్బీఐ రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు సవరిస్తున్నాయి. ఇప్పుడు ఒక బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ సహా ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు ప్రకటించింది. ఏ టెన్యూర్కు ఎంత వడ్డీ వస్తుంది, అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉంటే వడ్డీ ఎంత వస్తుందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఒకటైన ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను అయితే సవరిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ అధికార వెబ్సైట్ ప్రకారం ఈ కొత్త వడ్డీ రేట్లు 2024 ఏప్రిల్ 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు సవరించిన బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపై అత్యధికంగా చూసినట్లయితే 7.25% వడ్డీ అందిస్తుండగా, ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై జనరల్ సిటిజన్లకు సంబంధించి అత్యధికంగా 8%, అలాగే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.50% వడ్డీ అయితే అందుతోంది. ఈ బ్యాంక్ ఎఫ్డి సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి మొత్తం వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయి, ఏ టెన్యూర్ డిపాజిట్లపై ఎంత వడ్డీ వస్తుంది, అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంచితే వడ్డీ ఎంత వర్తిస్తుంది తెలుసుకుందాం. ముందుగా సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్పై వడ్డీ రేట్ల వివరాలు అయితే చూద్దాం. అకౌంట్లో ₹1,00,000 చొప్పున బ్యాలెన్స్ నిర్వహిస్తున్నట్లయితే వడ్డీ 3%గా ఉంది. అలాగే 1,00,000 నుంచి 5,00,000 వరకు అకౌంట్లో డబ్బులు నిల్వ చేసే వారికి 4% వడ్డీ అయితే అందిస్తోంది. ఇక 5,00,000 నుంచి 10,00,000 వరకు బ్యాంక్ బ్యాలెన్స్పై 5%గా అయితే వడ్డీ ఉంది. అదే గనక 10 నుంచి 25 లక్షల వరకు సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు మెయింటెనెన్స్ చేసేవారికి ప్రస్తుతం ఈ బ్యాంకులో వడ్డీ రేటు 7%గా ఉంది. 25 లక్షల నుంచి కోటి వరకు బ్యాలెన్స్ ఉన్నా కూడా 7% వడ్డీ అనేది ఉంది. ఇక కోటి నుంచి 5 కోట్ల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే 7.25%, అలాగే 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బ్యాలెన్స్పై 7% వడ్డీ అయితే ఉంది. ముఖ్యంగా ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే ఈ బ్యాంకులో జనరల్ సిటిజన్లకు వారం నుంచి 10 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై కనిష్టంగా చూసినట్లయితే 3.75% నుంచి గరిష్టంగా 8% వడ్డీ అనేది వస్తుండగా, సీనియర్ సిటిజన్లకు సంబంధించి 4.25% నుంచి 8.50%గా అయితే ఉంది. అత్యధికంగా ఈ బ్యాంక్ ఏదైతే 18 నెలల డిపాజిట్పై రెగ్యులర్ సిటిజన్లకు సంబంధించి 8% వడ్డీ ఇస్తుండగా, ఇక సీనియర్ సిటిజన్లకు గాను ఇక్కడ 8.50% వడ్డీ అయితే ఇస్తోంది. ఇక ఈ టెన్యూర్లపై 1,00,000 డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది అనేది తెలుసుకుందాం. రెగ్యులర్ సిటిజన్ల ఈ టెన్యూర్పై 8% వడ్డీ లెక్కన 1,00,000 డిపాజిట్పై వడ్డీ రేటు చూసినట్లయితే 11,625 అనేది వస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు గాను 8.50% వడ్డీ ప్రకారం ఇక 12,352 వడ్డీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా. ఈ విధంగా ఏదైతే సేవింగ్స్ అకౌంట్స్ యొక్క ఎఫ్డీపై కొత్త వడ్డీ రేట్లు, అలాగే బ్యాంకులో 1,00,000 జమ చేస్తే ఎంత వస్తుందనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ కొత్త వడ్డీ రేట్లు అనేవి మనకి 2024 ఏప్రిల్ 17 నుంచి అమల్లోకి అనేది వచ్చాయి. ఇప్పుడు ఈ సవరించిన బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపై అత్యధికంగా అయితే 7.25% వడ్డీ వస్తుండటంతో, ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై జనరల్ సిటిజన్లకు గాను అత్యధికంగా చూసినట్లయితే 8%, అలాగే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.50% వడ్డీ అయితే అందుతోంది.